Okay family, welcome back to my kingdom, Rider Fantasy. ఫ్రెండ్స్, మొదటగా నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇలానే మీ సపోర్టు నాకు అందిస్తూ ఉండాలని నా ప్రార్థన. ఫ్రెండ్స్, ఈ వీడియోలో స్వర్ణగిరిలో నెలకొని ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శనం చేసుకొని వద్దాము. ఈరోజు మా ప్రయాణం చిట్యాల భువనగిరి మార్గంలో జరుగుతుంది. అందమైన గ్రామీణ ప్రాంతాల గుండా ప్రయాణిస్తూ భువనగిరి పరిసరాలకు చేరుకున్న తరువాత వరంగల్ హైదరాబాద్ హైవే మీదుగా ప్రయాణం చేస్తూ అనంతారం గ్రామానికి చేరుకొని అక్కడి నుండి స్వర్ణగిరి ఆలయానికి చేరుకోవచ్చు. దూరం నుండి విశాలమైన ఆలయాన్ని చూస్తూ ఉంటేనే ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఆలయానికి వెళ్లే మార్గం మట్టి రోడ్డు. దీని మీద బైక్ రైడ్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆలయానికి సమీపంలోకి రాగానే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో అందంగా తీర్చబడిన శిలాతోరణం మనకు స్వాగతం పలుకుతుంది. రాకపోకలకు ఇబ్బంది లేకుండా వేరువేరుగా ఎంట్రీ గేట్ మరియు ఎగ్జిట్ గేట్ ఏర్పాటు చేశారు. విశాలమైన రోడ్డు మార్గం ద్వారా ముందుకు వెళ్ళగా పార్కింగ్ ప్లేస్ కనిపిస్తుంది. వెహికల్ పార్క్ చేసి బయటకు రాగానే మొదటగా స్వామివారి ఆలయానికి చేరుకోవడానికి మెట్ల మార్గం కనిపిస్తుంది. మెట్ల మార్గానికి ఎదురుగా రోడ్డు మధ్యలో స్వామివారు కొలువై ఉన్న బ్రహ్మరథం చుట్టూ అందమైన వాటర్ ఫౌంటైన్ ఏర్పాటు చేశారు. మెట్ల మార్గం పక్కనే పైకి వెళ్లేందుకు రోడ్డు మార్గం కూడా ఏర్పాటు చేశారు. దీని ద్వారా కూడా కాలినడకన ఆలయం వద్దకు చేరుకోవచ్చు. దానిని దాటుకుంటూ ముందుకు వెళ్ళగా మెట్ల మార్గానికి కుడి ఎడమ వైపున అందమైన నిలువెత్తు విగ్రహాలు చూపు తిప్పుకోనివ్వవు. మెట్ల మార్గం ప్రారంభంలో నెలకొని ఉన్న స్వామివారి పాదాలకు నమస్కరించి వెళ్ళడం మర్చిపోలేని అనుభూతి. మొత్తం ఇప్పుడు ఆయన దశావతారాలు కదా, 10 మండపాలు ఉంటాయి. ఇట్లాంటి 108 మెట్ల మార్గం పైన స్వామివారి దశావతారాలతో మండపాలను ఏర్పాటు చేశారు. వీటి గుండా ప్రయాణం చేస్తూ ఆలయం వద్దకు చేరుకుంటాము. వృద్ధులు, పిల్లలు ఏ వయసు వారైనా హ్యాపీగా నడుచుకుని వెళ్లేలా మెట్లను సౌకర్యవంతంగా ఏర్పాటు చేశారు. చివరిలో ఉన్న ద్వారాన్ని వైకుంఠ ద్వారమని అంటారు. మెట్ల ద్వారా పైకి రాగానే గరుత్మంతుడు స్వాగతం పలుకుతారు. ఇక స్వామివారిని ఊరేగించే కళ్యాణ రథం కనులారా చూసి తరించాల్సిందే. ప్రతిరోజు సాయంకాలం స్వామివారిని అద్భుతంగా అలంకరించిన భారీ రథం మీద మాడవీధుల గుండా ఊరేగిస్తూ వచ్చిన భక్తులకు స్వామివారి దివ్య దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు. ఆలయ ప్రధాన ద్వారానికి ఒకవైపు విఘ్నేశ్వరుడి ఆలయం ఉంది.
స్వామివారి ఆశీస్సులు తీసుకొని క్యూ లైన్లో ప్రయాణం చేస్తూ ప్రధాన ఆలయంలోకి చేరుకోవచ్చు. ఆలయ ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉన్న విజయస్తూపం ఇక్కడ కనిపించే ప్రత్యేక ఆకర్షణ. సర్వదర్శనంతో పాటు స్వామివారి సేవలను పొందాలన్న కోరిక ఉన్న వారి కోసం వేర్వేరు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ దేవాలయంలో ఉదయం 5 గంటల నుండి 1 గంట వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 వరకు దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. చెప్పు ఎక్కడి నుండి? బాలనగర్ నుంచా? హైదరాబాద్ నుంచా? ఈ ఆలయంలో ఫోటోలు, వీడియోస్కు పర్మిషన్ లేదు. శ్రీవారి దివ్య దర్శన భాగ్యం మాటల్లో చెప్పలేని మధురానుభూతి. బంగారు యంత్రం మీద పూర్తిగా స్వర్ణమయమైన 16 అడుగుల స్వామివారి నిలువెత్తు రూపం ఎంతసేపు చూసినా తనివి తీరదు. మనసు ఎంతో ప్రశాంతతతో కూడిన అనుభూతి కలుగుతుంది. ఇక స్వామివారికి సంబంధించిన పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం అనేది పూర్వజన్మ సుకృతమనే చెప్పాలి. దేశంలోని 108 ప్రఖ్యాత వైష్ణవ దేవాలయాల నుండి మట్టి, నీటిని తెచ్చి దానిపై గర్భాలయ నిర్మాణం చేపట్టారని ఆలయ వర్గాలు చెప్తున్నారు. స్వర్ణగిరి దర్శనం మహాపాప వినాశనం. ఒకసారి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటే చాలు ఆ జన్మలో చేసిన పాపాల నుండి, రుణ బాధల నుండి విముక్తి కలుగుతుంది. ఆలయం లోపల స్వామివార్లతో పాటుగా గోదాదేవి అమ్మవారు, పద్మావతి అమ్మవారు, మదన గోపాలుని దర్శనం చేసుకోవచ్చు. ప్రధాన ఆలయం చుట్టూ ఎన్నో ప్రాకార మండపాలతో కమనీయంగా ఉంది ఈ దేవాలయం. అలానే అద్దాల మండపం, మనోభీష్ట పలక తప్పకుండా చూడాల్సిందే. అలాగే స్వామివారి పూజాధికాల కోసం నీటిని ఉపయోగించే బంగారు బావి తప్పక చూడాల్సిందే. ఇక ఆలయ ఉత్తర గోపురం మీద బంగారుమయమైన విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం అత్యద్భుతం. ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం పూర్తయిన తర్వాత బయటికి వస్తాము. దీని ఎదురుగానే ఆంజనేయ స్వామిని చూడవచ్చు. ఈ ఆలయ పరిసరాలలో 120 ఫీట్లతో ఆంజనేయ స్వామి మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి ఏకశిల విగ్రహం 30 ఫీట్లతో, రథాన్ని కూడా కలిపి 75 ఫీట్లతో ఉండి ఇక్కడికి వచ్చే అశేష భక్త జనానికి తన ఆశీస్సులు అందజేస్తున్నారు. స్వామివారి ఈ ఆలయ క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తున్నారు. హంపీలోని నిర్మాణ శైలితో రథాన్ని పూర్తిగా రాతితో మలిచారు. స్వయంగా వచ్చి ఒక్కసారైనా ఈ ఆలయ నిర్మాణ శైలిని కల్లారా చూడవలసిందే. ఆంజనేయ స్వామి మండపానికి కుడివైపున 1.7 టన్నుల బరువైన జయగంటను ఏర్పాటు చేశారు. దీనిని పూర్తిగా కంచుతో తయారు చేశారు. ఒక్కసారి కొట్టినప్పుడు సుమారుగా 2 నిమిషాల వరకు వైబ్రేషన్ ను ఫీల్ అవ్వవచ్చు. ఇక స్వామివారి మాడవీధుల గుండా ప్రయాణం చేస్తూ ఆలయ నిర్మాణాన్ని పూర్తిగా కనులారా ఆస్వాదించవచ్చు. మాడవీధులలో ఒక పక్కగా దీపాల మండపం కూడా కలదు. ఇక్కడ ప్రతిరోజు దీపాల సేవ జరుగుతుంది. కొంచెం ముందుకు రాగా వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. మాడవీధుల్లో ఈ ఆలయం ప్రధాన ఆలయం వెనుక వైపున ఉంటుంది. దాని పక్కనే స్వామివారి నిత్య కళ్యాణ వేదిక మండపం అద్భుతంగా ఉంటుంది. సుమారు 1100 మంది స్వామివారి కళ్యాణం, ఇతర సేవలకు సంబంధించిన కార్యక్రమాలను ఒకేసారి వీక్షించవచ్చు. భక్తులు కూడా తమ తమ కళ్యాణాలను ఇక్కడ జరుపుకోవచ్చు. దీనిపైన పెద్ద భోజనశాల కూడా ఉంటుంది. అలాగే నిత్యాన్నదానంకు సంబంధించిన కిచెన్ కూడా ఇదే బిల్డింగ్ లో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం విశాల ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది.
అక్కడి నుండి ముందుకు రాగా వాహనాల పార్కింగ్ ఉంటుంది. సేవల్ ఇంకా ముందుకు రాగా ఆలయ పరిసరాలలో భక్తుల సెల్ ఫోన్ సామాగ్రి భద్రపరచుకోవడానికి ఆలయ వర్గాలు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు.